సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు జీవి ప్రకాష్ గారు అయితే మాత్రం ఒక ఆట ఆడుకున్నారని చెప్పొచ్చు. ఇన్స్ట్రుమెంట్స్తో మాత్రం చాలా బాగుంది. మ్యూజిక్ అయితే మాత్రం మనకి ఇంతకుముందు యుగానికి ఒక్కడు అని చెప్పి ఒక మూవీ వచ్చింది, కార్తీ గారు నటించారు కదా, అదేనండి సూర్య గారి బ్రదర్ కార్తీ గారు నటించారు. సో అందులో అయితే నెక్స్ట్ లెవెల్లో మనకి ఒక ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్తారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో. సో ఆ లెవెల్ టైప్లో అని చెప్పలేం, కానీ అది ఒక డిఫరెంట్ జోనర్, ఇది ఒక డిఫరెంట్ జోనరు. కానీ ఇందులో మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందులోనూ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్తున్నాను, చాలా బాగుంది. ఖచ్చితంగా నచ్చుతుంది మూవీలో ఆడియన్స్కి మాత్రం. అదేంటి భయ్య డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నావు, మూవీ ఎలా ఉంది అంటే మీకు అర్థమైపోయే ఉండాలి, మరి ఓపిక ఉండాలి మూవీ చూడాలంటే మాత్రం. కాకపోతే స్టోరీలో కొన్ని పాయింట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే 600 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆ గుడిలో అడుగు పెట్టడానికి ఉండదన్నమాట. అంటే ఆ ఊరిలోనే గుడి ఉంటుంది, కానీ ఆ ఊరి ప్రజలు ఆ గుడిలో అడుగు పెట్టడానికి మాత్రం ఉండదు. ఎందుకు అనేది మాత్రం స్టోరీ లైన్లో మెయిన్ పాయింట్గా అయితే తీసుకున్నారు. అలాగే ధనుష్ గారికి ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీలో రెస్పెక్ట్ కావాలన్నమాట. అంటే మనకి పుష్ప సినిమాలో ఒక్కటి తక్కువైంది అంటాడు కదా, సో ఆ టైప్లో ఈయనకి రెస్పెక్ట్ కావాలన్నమాట. అందులోనూ ఈయన ఇంకా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు అనే టైప్లో అయితే మన క్యారెక్టరైజేషన్ చూపిస్తారు మూవీలో. సో ధనుష్ గారి యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే చూపించారు ఆయన యాక్టింగ్ కూడా. అలాగే సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు మూవీలో. మనకి ఫస్ట్ చూపించినప్పుడు ఓకే టైంకి తింటున్నాం పడుకుంటున్నాం ఆ టైప్లో కొంచెం చూపిస్తారు, కానీ ఒక సిచ్యువేషన్ ద్వారా ఆయన మైండ్ మనసు రెండు బాగా చలించిపోతాయి, అలాగే మారిపోతాడనమాట ఫుల్గా. సో ఆ టైప్లో అయితే ఓ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ఆ క్యారెక్టర్ మన సందీప్ కిషన్ గారు అనమాట. అలాగే ఇంకా శివరాజ్ కుమార్ గారు, అదేనండి శివన్న గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఫుల్ డిఫరెంట్గానే ప్లాన్ చేశారు. మనకు కూడా ఫస్ట్ అంతా చూపిస్తూ ఉంటారు ఒక పోరాట యోధుల్లా, కానీ తర్వాత మళ్ళీ అసలు ఏమైంది ఏంటి అనే టైప్లో చూపిస్తారు. లాస్ట్లో మళ్ళీ అయితే మాత్రం ఒక ట్విస్ట్ టైప్లో ప్లాన్ చేశారు. సో మొత్తానికైతే మూవీ చూడొచ్చా అంటే మాత్రం ముందు చూడడానికి ఓపిక అయితే ఉండాలి. సో ఓపిక ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకు అంటే మాత్రం మూవీ కొంచెం మనకి సీన్స్ కావాలని సాగదీసినట్టు ఉంటుంది అనమాట. అరే ఇక్కడతో అయిపోతే సరిపోద్ది కదరా సీను అనే థాట్ మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఆ థాట్ వచ్చినా కానీ ఆ సీన్ కంటిన్యూ అవుతానే ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి. అలాగే ధనుష్ గారి క్యారెక్టరైజేషన్ని ఒక ఫుల్గా అయితే మనకి ఎలివేట్ చేయలేదు. అంటే ఇక్కడి నుంచి ఓకే ఇది ఇక్కడ ఆపి వేరే చూపించి ఈ టైప్లో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారనమాట. మనకి ఫస్ట్ హాఫ్లోనే కాసేపు గతం చూపిస్తారు, ప్రజెంట్ సిచ్యువేషన్ చూపిస్తారు, మళ్ళీ గతంలోకి తీసుకెళ్తారు, ఇలా కొంచెం బిట్గా చూపిస్తూ ఉంటారు. సో అలా కాన్సన్ట్రేట్ చేసి చూస్తే మాత్రం మూవీ నచ్చుతుంది, కానీ లేదు అంటే మాత్రం ఏంట్రా ఇది దేనికి ఇదంతా అనిపిస్తుంది అనమాట. సో ఆ టైప్లో అయితే ఉంటుంది. ఇలా ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఆవిడ వల్లే కొంచెం ఎక్కువ నవ్వు వస్తుంది అనమాట. బాగుంది, అంటే ఆవిడిచ్చే ట్విస్ట్ అయితే వెరైటీగా ఉంటుంది. ఒకవైపు ధనుష్ గారి బాధ, ఇంకొక వైపు ఆడియన్స్కి మాత్రం నవ్వు వచ్చే టైప్లో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ చూడొచ్చా అంటే మాత్రం తెలుగులో చూడాలి అని ధనుష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా అనుకుంటే మాత్రం చూడడానికి ట్రై చేయండి. అరే అయ్యా ఎందుకురా అని ఫీల్ అవుతే మాత్రం ముందే చూడకండి అని చెప్పచ్చు. ఎందుకు అంటే మాత్రం తెలిసిందే కదా, మనం పెట్టే టికెట్కి వర్తా కాదా అంటే మాత్రం వన్ టైం వాచబుల్, అది కూడా ఓపికంటేనే. ధనుష్ గారి గెటప్ మాత్రం చాలా డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పచ్చు. ఆ బియర్డ్ కానీ లాంగ్ బియర్డ్, లేదు అంటే ఆ హెయిర్ కానీ సేమ్ అదే గెటప్ని మనకి సెకండ్ హాఫ్లో, అందులోనూ మెయిన్ ఇంకా మూవీ అయిపోయే ముందు అయితే రివీల్ చేస్తారనమాట. సో అదైతే చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారని చెప్పచ్చు. సేమ్ శివుడు ఎలా అయితే ఉంటారో అదే గెటప్లో మన ధనుష్ గారు అయితే ఉంటారనమాట. సో మ్యాక్సిమం అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే మూవీలో సీన్స్ ఎలివేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేశారు మన జీవి ప్రకాష్ గారు అయితే మాత్రం. కాకపోతే అనుకోకుండా మరి కొన్నిసార్లు వికటిస్తాయి అంటారు కదా ప్రయోగాలు. సో ఆయన ఎంత బాగా ట్రై చేసినప్పటికీ కూడా సీన్స్ సాగదీసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. సో నాకైతే మూవీ ఓకే ఫీల్తోనే ఉన్నాను. సో ఫ్రెండ్స్తో పాటు వెళ్ళానమాట, వాళ్ళకైతే నచ్చలేదు, నాకైతే మాత్రం ఓకే వన్ టైం వాచబుల్ అనే టైప్లో అనిపించింది. సో ఇది నా రివ్యూ అయితే మాత్రం. అలాగే ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉందన్నమాట. సో తెలిసిందే కదా, ఈ మధ్య అయితే మాత్రం సీక్వెల్స్ ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి.
సో మనకి మూవీకి సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పి అయితే చూపిస్తూ ఉన్నారు. మనకి స్టార్టింగ్లోనే డైలాగ్ అయితే ఉంటుందన్నమాట. క్రాంతి అని చెప్పి ఒకరి గురించి ఎలివేట్ చేయటము, అలాగే మళ్ళీ ఎవరికి పుట్టారో ఏంటో ఫుల్ కన్ఫ్యూజన్ అనే టైప్లో అయితే మనకి ఫస్ట్లో రివీల్ చేస్తారు ఫస్ట్ హాఫ్లో. సో దాన్నే సెకండ్ హాఫ్ కంటిన్యూ చేశారనమాట. ఆ పాయింట్నే సెకండ్ హాఫ్కి అయితే కంటిన్యూ చేశారు, క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. సో సెకండ్ పార్ట్ కూడా ఉంది అని చెప్పి మనకి దాంతో అయితే క్లారిటీ వచ్చేస్తుంది ఆ ఒక్క డైలాగ్తో. సో మరి ఫస్ట్ పార్టే ఊహించే ఫలితాలు ఇవ్వలేకపోయి ఉండొచ్చు తెలుగులో, మరి సెకండ్ పార్ట్ అంటే మరి కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.